మనకి తీవ్రమైన ఆవేదన ఉంటుంది ఆ కుటుంబ సభ్యుల్ని చూస్తుంటే, లేకపోతే ఆ సజీవ దహనమైపోయిన వాళ్ళని చూస్తుంటే ఎక్కడ లేని బాధ వస్తుంది. నిస్సహాయత అనేది చాలా మందిలో కనిపిస్తుంది. అరెరే అనుకోవడం తప్ప ఏం చేయలేమే అనిపిస్తుంది చాలాసార్లు. కానీ రిపీటెడ్గా ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఒక పాలెం కానివ్వండి, లేకపోతే ఇప్పుడు జరిగిన యాక్సిడెంట్ కానివ్వండి, దేశవ్యాప్తంగా జరుగుతున్న యాక్సిడెంట్స్ కానివ్వండి, ప్రివెంట్ చేయగలిగి కూడా ఏం చేయలేకపోతున్నామా? ఇవన్నీ మానవ తప్పిదాలేనండి. అబ్సల్యూట్లుగా ఇది టోటల్గా బాధ్యత వహించాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, దాని కింద పనిచేస్తున్న ఆర్టీఏ అధికారులు. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు దీన్ని బాధ్యత వహించాల్సిందే. దీనికి ఇవి ప్రభుత్వ హత్యలే అంటాను నేను. ఎందుకంటే మీరు ఇంతకుముందు చెప్పారు, పాలెం దుర్ఘటన జరిగి ఈరోజుకి 12 సంవత్సరాలు సరిగ్గా అవుతుంది. రేపు 30వ తారీఖుకి ఇంకొక 4 రోజులు అయితే 12 సంవత్సరాలు అవుతాయి, అక్టోబర్ 30. ఈ రెండింటికి సంఘటన చూడండి, దాదాపు జరిగినాయి. 12 సంవత్సరాల తర్వాత మరొకసారి జరిగింది, రిపీట్ అయింది. ఇది అప్పుడు కూడా దీపావళి ఇలాగే జస్ట్ ఒక 1 వీక్ ముందో తర్వాత వచ్చింది, సెలబ్రేట్ చేసుకుని ఇప్పుడు వెళ్తున్నారు. ఆ పాలెం అప్పుడు సెలబ్రేట్ చేసుకోవడానికి తర్వాత దీపావళి వచ్చింది, ఇప్పుడు కొంచెం ముందు వచ్చింది. అవును, ఎస్, ఎగ్జాక్ట్లీ. అయితే ఇక్కడ ఏమైందంటే చూడండి, అప్పుడు కూడా బెంగళూరు నుంచి బయలుదేరిన బస్సు హైదరాబాద్కి వస్తుంది. ఇప్పుడు హైదరాబాద్ నుంచి బస్సు బెంగళూరు వెళ్తుంది. టైం కూడా ఇక్కడ 3:30, అప్పుడు 5 గంటలకి. అప్పుడు దాదాపు 45 మంది చనిపోయారు, ఇప్పుడు 20 మంది చనిపోయారు. ఇప్పుడు 53 మంది ట్రావెల్ చేస్తున్నారు, ఇప్పుడు 43, 44 ట్రావెల్ చేస్తున్నారు. అప్పుడు అది ఇల్లీగల్ బస్సు, ఇది ఇల్లీగల్ బస్సే. ఎవ్రీథింగ్ ఈజ్ ఇల్లీగల్, ఎవ్రీథింగ్ ఈజ్ మ్యాన్ మేడ్ మిస్టేక్స్. ఇక్కడ నేను ఇక్కడ ఏం చెప్పినట్టు, మీరు ఇంతకుముందు అడిగిన ప్రమాదాలు నివారించవచ్చు అన్నప్పుడు మేము అప్పుడు ఏం చెప్పామంటే, ప్రమాదాలు జరుగుతాయి, ప్రభుత్వ బస్సులైనా జరుగుతాయి, ప్రైవేట్ బస్సులైనా జరుగుతాయి, ఎవరైనా జరుగుతాయి. బట్ ప్రమాదాలు వచ్చినప్పుడు ఆ మేనేజ్మెంట్ జరిగే రిఫ్లెక్షన్ చేసే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ నుండి ఇప్పుడు ఇంతకుముందు కూడా నేను చెప్తే నాకు చెప్తున్నారు కావేరీ ట్రావెల్స్ వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పని. ముందు రావడం కంటే ముందు జరగడానికి కారణాలు ఏంటి? ఫస్ట్ ఒకటి ఏంటంటే, ఇక్కడ కాంట్రాక్ట్ క్యారేజ్, ప్రైవేట్ క్యారేజ్ అన్నప్పుడు ఇది కాంట్రాక్ట్ క్యారేజ్ నడుస్తున్నాయి బస్సులు, అంటే విచ్ ఇస్ ఇల్లీగల్. అంటే తిరుపతికో, నాగంసాగర్కో, పెళ్లికో, లేకపోతే ఇంకేదైనా ప్రయాణాలకో, తీర్థయాత్రలకు వెళ్ళాల్సిన బస్సులు రోడ్ నెంబర్ తిప్పుతున్నారు బై కలెక్టింగ్ టికెట్స్, విచ్ ఇస్ ఇల్లీగల్. కోర్టును అడ్డం పెట్టుకుని నడుపుతున్న బస్సులు మొత్తం ప్రైవేట్ బస్సులు అంతా అవుతాయి, అన్ని ప్రైవేట్ బస్సులు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నాను, దీని మీద కావాలంటే ప్రైవేట్ రావాల్సి నన్ను క్వశ్చన్ ఏమనండి, ఐ విల్ గివ్ ద ఆన్సర్. కోర్టులలో, సుప్రీంకోర్టులో అక్కడి నుంచి అడ్డం పెట్టుకుని వాళ్ళు స్టేజ్ క్యారేజీల కింద నడుపుతున్నారు, విచ్ ఈజ్ ఇల్లీగల్. స్టేజ్ క్యారేజ్లు ఆర్టీసీ నడుపుతుంది కదా, అది స్టేజ్ క్యారేజ్, టికెట్లు అమ్మాలి. బట్ ఇక్కడ టికెట్లు అమ్ముతున్నారు వీళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ ఓపెన్గా చేస్తున్నారు. సో ఇంత ఇల్లీగల్గా నడుస్తున్న బస్సులు. ఇంకా ప్రమాదాలు ఎలా జరిగినాయి, ఎందుకు జరిగినాయి? ప్రమాదాలు జరగడానికి కారణం మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు ఏంటంటే, ఫిట్నెస్ కూడా లేదని. అసలుకి ఈ బస్సు రిజిస్టర్ అయిందే దాదా నారిమన్ అక్కడ మన గోవాలో, తర్వాత ఒడిశాకి వెళ్ళింది బస్సు, మళ్ళీ ఒడిశా నుంచి మాడిఫై చేసి మళ్ళీ ఇక్కడికి వచ్చింది. అంటే స్లీపర్ కోచ్ పర్మిషన్ లేని చోట తీసుకుని ఒక యూనియన్ టెరిటరీస్లో చిన్న రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేసుకుని వచ్చిన బస్సు, అంటే విచ్ ఈజ్ అగైన్ ఇల్లీగల్. అంటే ప్రమాదం తెలుసు అని చెప్పి కూడా మన రాష్ట్రం పర్మిషన్ ఇవ్వకపోతే బయట రాష్ట్రంలో పర్మిషన్ తెచ్చుకుని నడిపి మనుషులను చంపేశారు. దెన్ వాట్ ఆర్టీఏ ఈజ్ డూయింగ్? తర్వాత బస్ మాడిఫికేషన్. యాక్చువల్గా ఓలో బస్సు డబల్ యాక్సిల్, ట్రిపుల్ యాక్సిల్ ఉంటాయి. దాంట్లో ఏంటంటే 2 బస్సులు ఉంటాయి, తర్వాత దానికి మెజర్ ఉంటుంది, సేఫ్టీ మెజర్స్ ఉంటాయి. మన విమానాల్లో వేసినట్టుగానే దానికి ఒక వీడియో వేస్తారు ముందు. ఇట్స్ కంపల్సరీ, ఇట్స్ అది బై డిఫాల్ట్ వచ్చేస్తుంది ఆ వీడియో. విమానాలు వేసినట్టుగానే దీంట్లో సేఫ్టీ మెజర్స్. ఫస్ట్ ఏంటి, మీకు ఇన్ని డోర్స్ ఉన్నాయి, 2 డోర్స్ ఉన్నాయి, మీరు ప్రమాదం వచ్చినట్టు దిగిపోండి, ఎమర్జెన్సీ డోర్స్ ఇక్కడ ఉన్నాయి, ప్రమాదం వచ్చినట్టు దిగిపోండి అని చెప్తారు. రెండోది ఫైర్ ఎక్స్టింగ్విషర్. మీకు ప్రమాదం జరిగి మంటలు కలిగినప్పుడు జరిగితే కనుక దీంట్లో ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఇక్కడ పెట్టున్నాయి, ఇది ఇమీడియట్గా ఇట్లా వాడండి, దీన్ని మంటలు ఆర్పొచ్చని. మూడోది, ప్రమాదం పారిపోవడానికి దీంట్లో మీకు అద్దాలు ఉంటాయి. ఇది అద్దాలు మామూలుగా పగలవి, దీనికి చాలా టఫ్ అండ్ గ్లాస్ ఉంటుంది, దీనికి ఒక పాయింటెడ్ సుత్తి మాత్రం ఉంటుంది, దాంతోనే పగులుతాయి, మిగతా పగలవదాయి. సో అవి ఉంటాయని చెప్తారు. అవన్నీ ఏమైనాయి? ఆ ప్రికాషన్ మెజర్ మిస్సింగ్, మాడిఫై చేశారు. బస్సులు 2-2 ఉండాల్సింది వండుకోబెట్టి బయటకు వెళ్లకుండా వీలు చేసేసి బయటకు వెళ్ళడానికి వీలు లేకుండా చేశారు. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ మార్చేశారు. తర్వాత లగేజ్ పెట్టడానికి కింద ప్లేస్ పెట్టారు, చాలా పెద్దది, దాంట్లో మనుషులు పండుకుని కూడా వెళ్ళొచ్చు, అంత పెద్ద ప్లేస్. ఫిట్నెస్ కోసం ఇవన్నీ కనిపెట్టాలి కదా, మీరు ఎన్ని సీట్లు ఉండాలి, ఎన్ని సీట్లు పెడుతున్నారు, స్లీపర్కి పర్మిషన్ ఉందా లేదా, ఎన్ని స్లీపర్ కోచ్ ఇవి బర్తులు ఉన్నాయి, ఇవన్నీ చూడాలి కదా. అవన్నీ చూసి కూడా పర్మిషన్ ఇస్తారు. అదే నేను చెప్తున్న పాయింట్ అది. ఇక్కడ ఆర్టీఏ అధికారులు మిలాఖత్ అయి ఉన్నారు దీంట్లో. 100% ఆర్టీఏ అధికారులది మిస్టేక్ ఉంది. ఎందుకంటే ఇప్పుడు నిన్న వాళ్ళ పొద్దున మాట్లాడుతూ పొన్నం ప్రభాకర్ గారు ఏమన్నారు, ఈ బస్సు మన రాష్ట్రానికి చెందింది కాదు, బయట రిజిస్ట్రేషన్ అయింది. బట్ బయట రిజిస్ట్రేషన్ అయిన పని బయట మనుషులు తీసుకెళ్లేదు కదా, మన రాష్ట్రంలో టికెట్లు అమ్మింది, మన రాష్ట్రంలో బస్సులు ఎక్కించుకుంది, మన రాష్ట్రం తీసుకుని అక్కడ ఇంటికి వెళ్తుంది.
ఈ రాష్ట్రంలో తిప్పుతుంది అది బస్సు, బయట రాష్ట్రంలో తిప్పడం లేదు. బయట రాష్ట్రం తిప్పితే వదిలేసేయండి. వై హీస్ మేకింగ్ ద స్టేట్మెంట్ ఐ డోంట్ నో. ఈయన అలాగే చేస్తున్నాడు, ఆ రాష్ట్రంలో మినిస్టర్ కూడా అదే చెప్తున్నాడు, మా రాష్ట్రం కాదని. మరి మీరేం చేస్తున్నారు ఇక్కడ, ఏం చేస్తున్నారు? వై ఆర్టీఏ ఇస్ దేర్, దే హ్యావ్ టు సపోజ్ టు బి అరెస్ట్. దింపేయాల్సింది. ఇది మా రాష్ట్రం బస్సు కాదు కదా, మా రాష్ట్రం నుంచి టికెట్లు అమ్ముతున్నామని మీరెందుకు ఆపలేకపోయారు? మీకు రైట్స్ లేవా? యూ హ్యావ్ ఎవరీ రైట్, వై యు ఆర్ నాట్ డూయింగ్? ఏం లాభం ఉంది అక్కడ? ఇక్కడ లాభం ఉంది ఏంటంటే ఇది ప్రైవేట్ ట్రావెల్ మాఫియా 1000 కోట్ల రూపాయలు తెలంగాణ యొక్క ఆర్టీసీ ధనాన్ని దోచుకుంటుంది. దాంట్లో రాజకీయ నాయకులకు డబ్బులు వస్తున్నాయి, అలాగే ఈ ఆర్టీ అధికారులకు వస్తున్నాయి. పక్క రాష్ట్రంలో ఉన్నది దాదాపు 2-3 వేల కోట్ల రూపాయలు నష్టాలు వస్తున్న రూట్లలోనేమో మన ఆర్టీసీ బస్సులు నడుస్తాయి, లాభాలు వచ్చే రూట్లలో వాళ్ళ బస్సులు నడుస్తాయి. ఎవరిని అడిగి ఎవరికి తెలియదు అది. ఈ బస్సులని అందరికీ తెలియదా? రాజకీయ నాయకులు కావా, మినిస్టర్లు కావా, చాలామంది ఉన్నాయి దీంట్లో ఇన్వాల్వ్మెంట్. పేరు చెప్పండి, నేను అన్నీ చెప్తాను, నేను అన్ని మొత్తం బయటపడగలుగుతాను. మీరు నెట్లో కొట్టండి తెలిసిపోతుంది ఏ ట్రావెల్స్ ఎవరెవడియో, ఏ ట్రావెల్స్ ఎవరు సంబంధించిన, ఎన్ని వేల కోట్లు ఎవరెవరు ఉన్నాయో, ఎక్కడెక్కడ డబ్బులు వెళ్తున్నాయి, ఎంత డబ్బులు వీళ్ళు చేస్తున్నారు. ఈ ట్యాక్స్ దీంట్లో ఏదైతే నేను కాంట్రాక్ట్ క్యారేజ్ స్టేజ్ క్యారేజ్ చెప్పాను, వ్యత్యాసం చాలా ఉంటుంది. కాంట్రాక్ట్ క్యారేజ్కి ట్యాక్సెస్ తక్కువ, స్టేజ్ క్యారేజ్ ట్యాక్సెస్ ఎక్కువ. దాంట్లో ఎన్ని వందల కోట్లు పోతున్నాయి. నెలకి 1000 కోట్ల రూపాయల మాఫియా జరుగుతుంది ఇక్కడ. నేను చెప్పేవన్నీ కరెక్ట్ లెక్కలు, నేనేమి రాంగ్ చెప్పడం లేదు. రేపు కండెమ్ చేయమనండి, నన్ను కావాలంటే ఏమని కండెమ్ చేసినట్టు. నేను చెప్పే లెక్కలన్నీ కరెక్ట్. ఇది మేము ఎప్పుడు రైట్ చేశాం, ఇవన్నీ మార్చమని చెప్పాం. ప్రైవేట్ బస్సులు తీసుకోండి, ఈ ప్రమాదాలు ఆపండి అని చెప్పని. ఎందుకంటే ప్రమాదాలు నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే ప్రభుత్వ బస్సులు కూడా జరుగుతాయి, కానీ ఇంత ఈ పద్ధతులు ఉండదు. యాక్సిడెంటల్ గా జరిగితే మన చేతుల్లో లేకుండా జరిగితే అదొక పద్ధతి, కానీ మనిషి నిర్లక్ష్యం వల్ల, మనిషి చేస్తున్న తప్పిదం వల్ల ప్రమాదాలు జరగడానికి దాన్ని అసలు యాక్సిడెంటే అనకూడదు, నిర్లక్ష్యం వల్లే జరుగుతుంది ఇది 100%. నేను చెప్పేది నేను అందుకనే ఇది ప్రభుత్వ హత్యలే అంటున్నాను. నేను ప్రభుత్వ హత్యలే అంటున్నాను. ఇది అబ్సల్యూట్లీ గవర్నమెంట్ మిస్టేక్స్. ఇది ఏం ఆర్టీ అధికారులు ఏం చేస్తున్నాను? నేను రాత్రి ఆ బస్సు వెళ్తుంటే, ఇక్కడి నుంచి వెళ్తుంది ఇల్లీగల్ బస్సు, మన రాష్ట్రం బస్సు కాదు, అంతమందిని ఎక్కించుకుంది, మన దగ్గర టికెట్లు అమ్మింది, మనకి డబ్బులు రావట్లేదు, పోతున్నాయి, వేరే రాష్ట్రం బస్సు అనుకుందాం. మరి వై ఆర్టీఐ ఈజ్ నాట్ డూయింగ్? ఎందుకు స్టాప్ చేయలేదు ఆ బస్సుని? ఎందుకు దింపలేదు? ప్రయాణికులు తిడతారు, చెప్పండి, సంజాయించండి. ఒక బస్సు ఇవాళ అంటారు, రేపు అంటారు, ఎల్లుండి ఎక్కడ కదా ఎవడు ఆ ప్రైవేట్ బస్సులో? ఎందుకు మీరు స్టెన్ యాక్షన్ తీసుకోరు? సుధాకర్ గారు, ఒక ప్రశ్న. ఇప్పుడు ఆర్టీసీ దగ్గర చాలా బస్సులు ఉన్నాయి, ఆర్టీసీ బస్సులు నడుపుతున్నాయి. స్టాటిస్టిక్స్ ఇవన్నీ కనుక తీసుకుంటే కంపారిటివ్లీ ఈ యాక్సిడెంట్ల పర్సంటేజ్ ఆర్టీసీ ప్రభుత్వం నడుపుతున్న బస్సుల్లో కొంత తక్కువ ఉన్నాయి. మేబీ అది ఎఫిషియెంట్ డ్రైవర్స్ వల్ల కావచ్చు, లేకపోతే కొంత ఫిట్నెస్ ప్రాపర్గా మెయింటైన్ చేయడం వీటన్నిటి వల్ల కావచ్చు. మేబీ స్లోగా వెళ్తాయేమో కానీ కొంతవరకు ఎఫిషియెంట్గా పనిచేస్తున్నాయనేది నా అభిప్రాయం. తప్ప కరెక్టా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ మీరు కరెక్ట్. ఎందుకంటే అక్కడ జీతాలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళకి ఎఫిషియెంట్ డ్రైవర్స్ ఉంటారు. ప్రైవేట్ వాళ్ళు ఏంటంటే కక్కుర్తిపడి ఇటు నిన్న పారిపోయిన లాంటి వాళ్ళు డ్రైవర్ని పెట్టుకుంటారు, వాళ్ళకి 20,000 30,000 జీతాలు ఇస్తారు. గవర్నమెంట్ వాడికి ఈఎస్ఐ ఇవ్వాలి, ప్రావిడెంట్ ఫండ్ ఇవ్వాలి, వాడికి జీతాలు ఇవ్వాలి, ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఉంటుంది. అందుకని ప్రైవేట్ వాళ్ళు తక్కువ ఇస్తారు. అటువంటి వాళ్ళకి నీకు ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు దొరుకుతారు. ఇట్లాగే యాక్సిడెంట్ జరుగుతాయి. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఉండదు, సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉండదు. వాడే కనుక లోపలికి వచ్చి ఆ డోర్ తీసుంటే ఇంకొంతమంది బతుకుండేవాళ్ళు కదా, చేయలేదు. అట్లా యాక్సిడెంట్ కాగానే నన్ను కొడతారేమనుకున్నాడు, ఏమనుకున్నాడు, పారిపోయారు, బస్ తగలబడిపోయింది, ఇంతమంది చచ్చిపోయారు. సో ఇవి ఇర్రెస్పాన్సిబిలిటీ అంటారు. అదే గవర్నమెంట్ డ్రైవర్లు నేను చాలాసార్లు చూశాను, హార్ట్ అటాక్ వచ్చిన బస్ పక్కకి తీసుకెళ్ళి పట్టి చనిపోయిన సంఘటనలు కూడా నేను విన్నాను. రెస్పాన్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, వీళ్ళకి తక్కువ ఉంటుంది. అయినా నేను ఒక్కటేనండి, ఇక్కడ ఏదున్నా కానీ ప్రభుత్వ నిర్లక్ష్యమే దీనికి కారణం అండి. ఆనాడు జరిగింది, ఇప్పుడు జరిగింది, మళ్ళీ ఎప్పుడు జరగవా? జరుగుతాయనే నా భయం. ఎందుకంటే ఆనాడు నేను చూశాను 45 మంది బిడ్డల్ని, 6 అడుగుల బిడ్డని 3 అడుగుల బిడ్డగా మూట కట్టిస్తుంటే 10 రోజుల తర్వాత పురుగులు వచ్చి తీసుకెళ్తుంటే వాళ్ళ బాధ నేను చూడలేకపోయాను. ఈ రోజు కూడా అదే, ఈరోజు వాళ్ళ ఆక్రందనను చూస్తుంటే కనుక జరుగుతాయి, యాక్సిడెంట్ అన్నీ జరుగుతూనే ఉంటాయి. వీ కెనాట్ స్టాప్ ఇట్ చాలా చోట్ల. కానీ ఇది మానవ తప్పిదం అంటున్నాను నేను. ఇది మానవ తప్పిదాలు జరుగుతున్నాయి, వాంటెడ్ మనం చేసిన మిస్టేక్స్ వల్ల జరుగుతున్నాయి. అట్లా తీసుకెళ్తుంటే ఆ బిడ్డను అక్కడక్కడ DNA టెస్ట్ చేసి తీసుకెళ్లాల్సిన పరిస్థితి, కానీ చనిపోతే చూడటానికి కూడా దిక్కులేని పరిస్థితి వాళ్ళది. బాధ్యులు ఎవరు తీసుకుంటున్నారు? ఒకళ్ళ మీద ఒకళ్ళు బురద చల్లుకోవడం కాదు. మినిస్టర్ గారు చెప్తున్నారు ఈరోజు, అది ఆ రాష్ట్రం, నేను చూస్తాను, 5 లక్షలు ఇస్తాను. బిడ్డను తెచ్చిలేరు కదా మీరు. ఆ కానిస్టేబుల్ ఎవరికి వాళ్ళకి వాళ్ళ భార్యకి 4 రూపాయలు ఇచ్చినట్టుగా వీళ్ళు కూడా ఇవ్వండి కాంపెన్సేషన్, అట్లీస్ట్ కన్నీళ్ళు తొడవండి వాళ్ళకి. మీరు బిడ్డను తెచ్చిలేరు, తర్వాత వాళ్ళని పనిష్మెంట్ చేయండి. ఈ డబ్బులు వాళ్ళ దగ్గర వసూలు చేయండి, ఆర్టీఐ అధికారుల దగ్గర, లేకపోతే ఎవరైతే వీళ్ళని పర్మిషన్ ఇచ్చారో లేదా బస్సు వసూలు చేయండి, వాళ్ళ దగ్గర వసూలు చేయండి. ఎందుకు చేయకూడదు? సో ఇవన్నీ మిస్టేక్ చేసిన పట్టుకోవాలి కదా. ఇది పద్భుత చిత్తశుద్ధి ఉండాలి. ఇవి లేనప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు మనం డిబేట్ చేస్తున్నాం, ఈరోజు అన్ని ఛానల్స్కి డిబేట్ జరుగుతుంది, 2 రోజులు మళ్ళీ మర్చిపోతాం.
ఇట్ షుడ్ కంటిన్యూ. నేను అందుకని ఆ Particularly టైంలో స్లీపర్ బస్సులో ట్రావెల్ సుధాకర్ మాఫియా గారు వ్యతిరేక పోరాట కమిటీ అని పెట్టి నడిపాను నేను అప్పుడు చాలా రోజులు, దాదాపు ఒక 1 year నడిపాం మేము. అవును. చాలా రోజులు చాలా మద్దతు వచ్చింది. పబ్లిక్ని అడిగాను, ప్రైవేట్ ట్రావెల్స్ ఎక్కబాకండి, వదిలేయండి, మన ప్రభుత్వంది మనం కాపాడుకుందాం, మన ప్రాపర్టీ మన ప్రజలకు పనికొచ్చే సొమ్ము, ఇప్పుడు నష్టాలు వచ్చిన చోట ఈ లాభాలు ఇచ్చి నడుపుతారు అని చెప్పి అంటే చాలా వరకు ఆగినాయి అప్పుడు. ఇప్పుడు కేసీనేని లాంటి వాళ్ళు కొంతమంది బస్సు డ్రైవింగ్ మానేశారు, అది ముందు ఎత్తేసారు వాళ్ళు. నేను చెప్పి మేమేం చేసిన తర్వాత మానేశారు, కొంతమంది ఇంకా తీసేశారు కూడా. సో దట్ ఈస్ అ గుడ్ థింగ్. సో అటువంటి వర్క్ చేసి మార్చండి, మీ చేతిలో ఉంది కదా ప్రభుత్వాన్ని. నేను అందుకనే సుధాకర్ గారు ఒక ప్రశ్న చెప్పండి, మన దగ్గర ఉన్న స్లీపర్ బస్సులు అనేది సేఫేనా? ఎంతవరకు సేఫ్, ఒకవేళ సేఫ్ అయితే గనక?